అందరికి లేచినాక పక్కకు ఠాకూర్ మాణిక్ ఠాకూర్ ఉండే నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్ట అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोయింటారు, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేదు. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేసారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया 3.5 साल बाहर बात नहीं करा, अभी करता नहीं. నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. अगर कुछ मैं बाहर बोलना चाह रहा, आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊँगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस. అప్పటిదాకా బయట మాట్లాడా. క్లారిటీ వచ్చిందా? ఓకే రైట్. ఇది అయిపోయిందిగా.